హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలా మంది స్టూడెంట్స్ ఐఐటి, జేఈ, నీట్ ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయ్యి మంచి కాలేజీల్లో, యూనివర్సిటీల్లో సీట్ సంపాదించాలనుకొని ఆశపడుతూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో చాలా మందికి ర్యాంక్ రాకపోవచ్చు. మరి ఆ ర్యాంక్ రాకపోవడానికి గల కారణాలు ఏంటి? స్టూడెంట్స్ ఎక్కువగా చేస్తున్నటువంటి తప్పులేంటి? జేఈఈ, ఐఐటి, నీట్ ఇలాంటి ఎగ్జామ్స్ లో మనం క్వాలిఫై అవ్వాలి, బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏ టైంలో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి? ముఖ్యంగా పేరెంట్స్ యొక్క తల్లిదండ్రులు ఆ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇచ్చే వాటిలో చేసేటువంటి తప్పులేంటో ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ రోజు మనతో పాటు ఎక్సెల్ ఇన్స్టిట్యూషన్స్ ఫౌండర్ మొహిద్దీన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో మొహిద్దీన్ గారు. హలో. సో ఎక్సెల్ ట్యూషన్స్ అంటే ఏంటి? మెయిన్ గా ఇక్కడ ఏం టీచ్ చేస్తారండి? ఓకే. సో ఈ ఎక్సెల్ ట్యూషన్స్ అనేది ఆఫ్టర్ స్కూల్ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తాం అనమాట. అంటే ఇక్కడ ట్యూషన్స్ లో ఓన్లీ హోంవర్క్ ఒక్కటే కాకుండా, ఇప్పుడు జనరల్ గా ట్యూషన్ అనగానే మీరు ఏమనుకుంటారు, హోంవర్క్ కంప్లీట్ చేసేసి ఏదో హోంవర్క్ డైరీ ఇస్తారు, ఆ డైరీలో చదివించి పంపించేస్తాం. ఇలా కాకుండా ఒక డిఫరెంట్ గా, అంటే హోంవర్క్ ఇంటి దగ్గర చేసుకుని, అంటే రైటింగ్ వర్క్స్ ఏమైనా ఉన్నాయో అది ఇంట్లో కంప్లీట్ చేసేసుకుని, ఇక్కడ ఒక కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ అన్న దాని మీద మేము ఫోకస్ ఎక్కువగా పెడుతున్నాం. అండ్ ప్రాక్టికల్ లెర్నింగ్ మీద ఫోకస్ పెడుతున్నాం. ఇది మా దగ్గర డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అంటే కోచింగ్స్ ఏమైనా ఉంటాయా? ఉంటే ఒకవేళ ఎలాంటి కోచింగ్స్ అవైలబుల్? ఈ కోచింగ్స్కి వచ్చేసరికి పిల్లలకి మెయిన్ గా ఇప్పుడు ఒక కళ ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లలు మెయిన్ గా పిల్లలు చూడంగానే, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ డాక్టర్ని చూడంగానే, ఆ రెస్పెక్ట్ ని చూడంగానే అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు నాకు కూడా పాప ఉంది. మా పాప డాక్టర్స్ చూడంగానే చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలన్న కళ. బై ఛాన్స్ 100 మంది ఆడపిల్లలు కలగంటే ఎంతమంది డాక్టర్లు అవుతున్నారు? అంటే చాలా మంది వరకు ఫెయిల్ అవుతారు. ఇలా అవ్వకూడదు. ఇలా అవ్వకూడదు అంటే చిన్నప్పటి నుంచి ఒక ఫౌండేషన్ ఉండాలి. ఇది మా ప్రత్యేకత. మేమేం చేస్తామంటే వచ్చిన పిల్లల్ని ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్, ఇది మా బేసిక్ ఉంటుంది అనమాట. మెయిన్ టార్గెట్ ఉంటుంది. ప్లస్ స్కూల్లో బ్యాక్లాగ్ అవ్వకూడదు. అండ్ ఇప్పుడు మన దగ్గర ట్యూషన్ లో 3 hours పిల్లలు స్పెండ్ చేస్తే 1.5 hour దీని మీద ఫోకస్ చేసి ఫౌండేషన్ మీద, 1.5 hour స్కూల్ వర్క్స్ మీద, అంటే లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తాం. సో మెయిన్ గా మన దగ్గర ఉండేది ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్, అండ్ యాజ్ వెల్ స్కూల్లో ఒక టాప్, ఒక బెటర్ ర్యాంక్, అంటే ఉన్న స్టేజ్ కంటే బెటర్ గా రావడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. ఐఐటి, నీట్ కి మీరు కోచింగ్ ఇచ్చేది ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచి ఇస్తారు? ఏ స్టేజ్ నుంచి? 6th క్లాస్, 7th క్లాస్ ఉంటుందా, లేకపోతే ఫస్ట్ క్లాస్ నుంచే కోచింగ్ ఉంటుందా? ఇది మంచి ప్రశ్న అండి. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తున్నారు, చిన్నప్పటి నుంచి బోర్డింగ్ స్కూల్లో వేసేస్తున్నారు. అంటే మరీ చిన్నప్పటి నుంచి, లైక్ ఫస్ట్ క్లాస్ నుంచి వేసేస్తున్నారు. అవసరం లేదండి. పిల్లలకి ఒక 5th క్లాస్ వరకు ఒక ఎన్విరాన్మెంట్ ఇవ్వండి. వాళ్ళు ఆల్రౌండర్ ఉండాలి. లైక్ పెద్ద అయినాక ఒక పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు స్టక్ అయిపోవద్దు. అంటే వాళ్ళు ఫిజికల్, మెంటల్లీ గ్రో అవ్వాలి. అంటే వాళ్ళని 5th క్లాస్ వరకు ఒక ఓపెన్ ఎన్విరాన్మెంట్ ఇవ్వండి. 6th నుంచి స్టార్ట్ చేసుకోండి. మనం 6th నుంచి అడ్మిషన్స్ తీసుకుంటాం. ఈవెన్ చిన్నపిల్లలు వస్తారండి మన దగ్గర. 3rd క్లాస్ పిల్లలు వస్తారు. మన ఏరియాలో చాలా మంది వస్తారు. మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం. వద్దు, 6th నుంచి స్టార్ట్ చేసుకోండి అని బెస్ట్ టైం అనమాట. మెల్లగా 6th లో కూడా మనం పెట్టుకోవచ్చు ఫిజికల్ యాక్టివిటీస్, మెంటల్ యాక్టివిటీస్, ఇలాంటివి ప్లాన్ చేసుకుంటూ 6th, 7th, 8th నుంచి ఇంకా కంప్లీట్ ఫోకస్ పెట్టుకోవచ్చు. 6th నుంచి బేసిక్ గా స్టార్ట్ చేసుకుని 8th నుంచి దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టుకోవచ్చు. దానివల్ల పిల్లలు ఆల్రౌండర్ గా తయారవుతారు. చిన్న వయసులోనే క్లారిటీ అనేది పెంచితే ఫ్యూచర్ బాగుంటుందని మీ అభిప్రాయం? ఇక్కడ ఇది చాలా మంచి ప్రశ్న. చిన్నప్పుడు అసలు ఎందుకు స్టార్ట్ చేయాలి? మనం ఎలాగో ఇంటర్మీడియట్ లో చదవచ్చు కదా అన్న పాయింట్ కి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఒక ఇంగ్లీష్ నావెల్ నేను చదవాలి, ఏదో ఇంగ్లీష్ బుక్ ఓపెన్ చేసి చదువుకోవాలి అనుకుందాం. నాకు ఏబిసిడీలు వచ్చు, తర్వాత వర్డ్స్ నేర్చుకోవాలా. నేను డైరెక్ట్ గా బుక్ ఇచ్చి చదవమంటే చదివేస్తా, కానీ కష్టమే కదా. ఇక్కడ ఏమవుతుంది, చాలా మంది పిల్లలు చూస్తే మీరు ఇంటర్మీడియట్ లో సూసైడ్ చేసుకుంటున్నారు, ప్రెషర్ ని తట్టుకోలేకపోతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సడన్ గా మీరు ఏం చేస్తున్నారు, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, అసలు కష్టపడే తత్వాన్ని క్రియేట్ చేయకుండా తీసుకెళ్లి అట్ ఏ టైం బావిలో దూకేయమంటున్నారు. అలా కాదు, మీరు ప్లాన్ చేయండి. 6th నుంచి స్లోగా ప్లాన్ చేసుకుంటూ రండి. అప్పుడు ఏమవుతుంది, పిల్లల దగ్గర కష్టపడే తత్వం క్రియేట్ అవుతుంది. అంటే ఫౌండేషన్ క్వశ్చన్స్ అన్ని క్రియేట్ అవుతాయి. ప్రతి వర్డ్ వాళ్ళకి తెలిసి ఉంటది. అప్పుడు ఇంటర్మీడియట్ లో అంటే నీట్ ర్యాంక్ రావాలి, అప్పుడు డాక్టర్ అవ్వగలరు. ఐఐటిలో మెయిన్స్ ర్యాంక్, ఐఐటి అడ్వాన్స్ ర్యాంక్ రావాలి, అప్పుడు వాళ్ళు ఒక మంచి ఇంజనీర్స్ గా క్రియేట్ అవ్వగలరు. సో చిన్నప్పటి నుంచి 6th నుంచి ఇది కంపల్సరీ అనుకుంటే, కంపల్సరీ లైక్ మీ టార్గెట్ కనుక డాక్టర్ అండ్ ఇంజనీర్ అనుకుంటే దీన్ని ఒక కంపల్సరీగా పెట్టుకోవాలి. సో దానివల్ల కష్టపడే తత్వం పెరుగుతుంది కదా, టైమింగ్ పెరుగుతుంది కదా. పిల్లలు ఏం చేస్తారు, ఫోకస్డ్ గా 3 hours కూర్చొని వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఈ కష్టం అంటే వాళ్ళకి ఏమవుతుంది, ఇంటర్మీడియట్ కి వెళ్ళినాక వాళ్ళు మార్నింగ్ to 5 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు క్లాసెస్ పెడితే ప్రెషర్ గా ఫీల్ అవ్వరు. ఇది అలవాటుగా క్రియేట్ అవుతుంది. అది చిన్నప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేసుకుంటే ఇటువైపు పిల్లలు ప్రెషర్ అవ్వరు, పేరెంట్స్ కూడా బర్డెన్ ఉండదు.
అట్లా అనమాట. అందుకని చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అంటే చిన్నప్పుడు పిల్లలకి ఎలా ఉంటుందంటే ప్రాక్టికల్ లెర్నింగ్ నేర్చుకోవడం అనేది చాలా కష్టం ఉంటుంది. సో మ్యాథ్స్ చిన్నప్పుడు ఏం చేస్తారంటే బట్టి పడుతూ ఉంటారు. ఎస్. సో బట్టి పట్టడానికి ప్రాక్టికల్ లెర్నింగ్ కి అసలు బట్టి పట్టే వాళ్ళని ప్రాక్టికల్ లెర్నింగ్ లోకి తీసుకురావడం ఎలా అండి? ఇది కంపల్సరీ అండి. చాలా స్కూల్స్ ఏం చేస్తున్నాయి అంటే, స్కూల్స్ అనాలా నేను పేరెంట్స్ అనాలా, రిజల్ట్ ఓరియంటెడ్. ఏంటి, ఈ స్కూల్లో రిజల్ట్ బాగుంది, మనోడిని ఇక్కడ తీసేసి అక్కడ వేసేయాలి. ఒకటి 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 రెండు రెండు ఎక్కడ వస్తే అక్కడ ఎక్కడ ఒకటి 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 కనబడింది అక్కడ వేసేయాలి. అది కాదండి. స్కూల్స్ కూడా చాలా వరకు ల్యాబ్స్ క్రియేట్ చేస్తారు. స్కూల్స్ కూడా ఆ ల్యాబ్స్ ఉన్న స్కూల్స్ పట్టించుకోవట్లా. మన ట్యూషన్ లో మనం ఏం చేస్తామంటే ప్రాక్టికల్ లెర్నింగ్ మీద మనం ఫోకస్ చేస్తాం. అంటే సైన్స్ ఉందండి, ఇప్పుడు లైట్ మీద ఏదో కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ అని ఉంటాయి. మనం అందరం చదువుకుని ఉంటాం 10th లో. ఎవరైనా మిర్రర్ ని చూసావా? చూడలేదు. మన ట్యూషన్ లో ఏం చేస్తామంటే, సైన్స్ క్లాస్ అవుతుంది అంటే ప్యారలల్ గా ప్రాక్టికల్ చేస్తాం. అది చేసి వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళకి చూపిస్తాం. ఇప్పుడు TIR, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి 9th క్లాస్ లో ఉందండి. ఒక ఏ బాబు కూడా అసలు TIR అంటే ఏంటో కూడా తెలియదు. అంటే ఏదో బట్టి కొడతారు, ఆ డెఫినేషన్ ని బైహార్ట్ చేసేస్తున్నారు. అది కాదు, అసలు ఎందుకు జరుగుతుంది అది వాళ్ళకి కనబడాలి. కనబడితే దాని అప్లికేషన్స్ ఆటోమేటికల్లీ వాళ్ళకే తిరుగుతాయి. ఎన్ని ప్లేసెస్ నేను అప్లై చేయగలను. అంటే ఏదైనా మనం గనక చూడడం స్టార్ట్ చేస్తే అది పర్మనెంట్ మెమొరీలో స్టోర్ అవుతుంది. ఇది మా మెయిన్ ఫోకస్. సో సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ, ఇప్పుడు ఫ్రాక్షన్స్ చెప్తున్నానండి. ఒక పిజ్జా తీసుకొస్తాం, దాన్ని కట్ చేస్తాం, ఎన్ని విభాగాలు అయినాయి. ఈ మ్యాథ్స్ అంతా మళ్ళీ మనకు సైన్స్ కావాలి. ఫిజిక్స్ డెఫినేషన్ ఏంటంటే, ఇప్పుడు ఇట్స్ ఏ డెఫినేషన్ ఆఫ్ ఫిజిక్స్. ఓకే, ఏమంటాము, మ్యాథ్స్ ఈజ్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ఫిజిక్స్. అంటే ఏంటి, ఇక్కడ మనకి మ్యాథ్స్ కరెక్ట్ గా క్లారిటీ లేదా కష్టం అవుతుంది. సో ఇలా ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ మీద మా ఫోకస్ ఉంటుంది. అండ్ స్కూల్స్ కూడా మీరు ఎలా చూస్ చేసుకోవాలి, కొద్దిగా ప్రాక్టికల్ గా పిల్లల్ని ఎక్కడ నేర్పుతున్నారు అది చూస్ చేసుకోవాలి. అంటే ప్రస్తుతం ఉన్న స్కూల్స్ చూసుకుంటే థియరీ పార్ట్ ఎక్కువ చెప్తున్నారు, ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే బై హార్ట్ చేయడం అనేది ఎక్కువ నేర్పిస్తున్నారు. బై ద వే అది ర్యాంక్ కోసం అవ్వచ్చు, లేకపోతే రిజల్ట్ కోసమైనా అవ్వచ్చు. సో అలాంటి స్కూల్స్ ని ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి? థియరీ పార్ట్ కాకుండా ప్రాక్టికల్ లెర్నింగ్ నేర్చుకోవాలి స్కూల్లో అంటే ఏం చేయాలి? యాజ్ వెల్ స్కూల్స్ లోనండి మనకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, గవర్నమెంట్ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ల్యాబ్స్ మ్యాండేటరీ. సో ఉంటాయండి. ఆ స్కూల్లో కూడా ల్యాబ్ ఖచ్చితంగా ఉంటది, ఎస్టాబ్లిష్ చేసి పెడతారు. ఇప్పుడు పేరెంట్స్ వెళ్ళి ఏం క్వశ్చన్ చేయాలి, మీరు థియరీని ఎందుకు నేర్పుతున్నారు, ప్రాక్టికల్ గా ఎందుకు చేయించట్లేదు అడగడం స్టార్ట్ చేయాలి. అడగడం స్టార్ట్ చేస్తే వాళ్ళు ప్రాక్టికల్ చేయిస్తారు. ఎందుకు చేయించరండి? ఒకటి, ఎక్విప్మెంట్ పాడవుతుంది. సెకండ్ ఏంటిది, ర్యాంక్స్ రావు. ఇప్పుడు రిజల్ట్, ఇప్పుడు ఒక 1 hour ల్యాబ్ కి తీసుకెళ్తే ఆ 1 hour క్లాస్ పోయింది కదా, రిజల్ట్ పోయింది కదా అని ఆలోచిస్తున్నారు. కానీ రిజల్ట్ పోదండి, పెరుగుద్ది. ఇప్పుడు పిల్లాడు చూసి ఎప్పుడైతే చూస్తాడో అది పర్మనెంట్ గా స్టోర్ అవుతుంది. అలాంటి స్కూల్స్ ని మీరు ఒకసారి అడగాలి, మీరు థియరీని ఎందుకు ఫోకస్ చేస్తున్నారని. అలానే ఫోకస్ చేస్తున్నారా, అప్పుడు చేంజ్ చేయండి. అంతేగాని పక్క స్కూల్ కి 111 ఉంది కదా అని అక్కడ తీసుకెళ్లి వేసేయకండి. అండ్ CBSE స్కూల్స్ ఉంటాయండి, అదొకటి బాగుంటది. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాక్టికల్స్ మీద, పిల్లలు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తారు. ఓకే, సో CBSE మోటోను అది, నో ప్రెషరైజ్ ఫర్ ద స్టూడెంట్. వాళ్ళు ఏం చేస్తారు, ఇన్ ఎవ్రీ కార్నర్ స్టూడెంట్ ని ఇంప్రూవ్ చేయాలి. ప్రాక్టికల్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, డాన్స్, మ్యూజిక్, ఆర్ట్స్, ఎవ్రీథింగ్ ఒక కంప్లీట్ గా ఒక స్టూడెంట్ ని బ్రింగ్అప్ చేస్తాయి. సో CBSE కరికులం ని తీసుకోండి, అలా స్కూల్స్ ని ఒక సిస్టమాటిక్ గా, ప్లాన్డ్ గా సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకే, అంటే 6th to 10th ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సైన్స్ మీద కొంచెం ఆ నాలెడ్జ్ లేకపోవడం కానీ అంత ఆసక్తి ఉండదు. సో ఆసక్తి పెంచాలి, వాళ్ళకి ఆ మైండ్ సెట్ రావాలంటే ఏం చేయాలి? ఇదే ప్రాక్టికల్. ఎందుకు ఆసక్తి ఉండదండి? ఇప్పుడు నేను న్యూటన్స్ థర్డ్ లా, నేను బాబుకి న్యూటన్స్ థర్డ్ లా చెప్పాను, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇంతే, అది బై హార్ట్ చేయరా అన్న. వాడు ఏం చేస్తాడు, దాన్ని చదువుతాడు, అది ఏంటో తెలియదు, అది ఎందుకు యూస్ చేస్తామో తెలియదు. అదే మీరు ఒక ఫన్, ఒకటి బాల్ తీసుకోండి, గోడకేసి కొట్టండి, అది రిటర్న్ వచ్చింది. సో దాన్ని న్యూటన్స్ థర్డ్ లా అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ప్రతి యాక్టివిటీని, ఒక సైన్స్ లో ప్రతి డెఫినేషన్ ని, ప్రతి కాన్సెప్ట్ ని ఒక యాక్టివిటీ ఓరియంటెడ్ గా తీసుకురావాలి. అంటే మీరు చెప్పేది థియరీనే, ప్రతి ఒక్కరు మనం చెప్పేది థియరీనే, దాన్ని ఒక యాక్టివిటీ పిల్లలతో చేయించాలి. అప్పుడు ఏమవుతుంది, వాడికి ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ దీన్ని ఫన్ లెర్నింగ్ కూడా అంటాం మనం. ఇప్పుడు నేను ఉన్నానండి, ఒక టాపిక్ చెప్తున్నాను, దాన్ని ఒక ఫన్ లెర్నింగ్ గా క్రియేట్ చేయాలి. అంటే ఒక ప్యాటర్న్ ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు నాకు రెసిస్టర్స్ లో కలర్స్ ఉంటాయండి. ఇప్పుడు ఫస్ట్ కలర్ బ్రౌన్, తర్వాత కలర్ బ్లాక్, అలా ఏదో ఒక డిఫరెంట్ ప్యాటర్న్, ఒక 10 ఉంటాయి. ఈ 10 అదే ప్యాటర్న్ లో గుర్తుపెట్టుకోరా అన్నాను అనుకో, వాడు ఖచ్చితంగా ఏదో దగ్గర తప్పు చేస్తాడు. దాన్ని సింపుల్ గా ఒక ప్యాటర్న్ చూడండి, BB రాయ్ గ్రేట్ బ్రిటన్ వెరీ గుడ్ వైఫ్,
మీరు మధ్యలో గుడ్ వైఫ్ ని బ్యాడ్ వైఫ్ చేయండి. అంటే అలా ఒక ఫన్ క్రియేట్ చేయండి క్లాస్ లో. పిల్లలందరూ ఎంజాయ్ చేయాలి, క్లాస్ ని ఎంజాయ్ చేయాలి, ఆ ప్యాటర్న్ ని పట్టుకోవాలి. అలాంటి కొన్ని ప్యాటర్న్స్ క్రియేట్ చేయండి. ప్రతి క్లాస్ ఒక ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసి, ఫన్ క్రియేట్ చేసి, పిల్లలతో యాక్టివిటీ చేయించి క్లాస్ చెప్పండి. ప్రతి స్కూల్ ఇది టార్గెట్ చేయండి. అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొస్తారు పిల్లలు. పిల్లల దగ్గర ఉండేదే కష్టపడే తత్వం, టైం ఉంటది, దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. పిల్లల్ని ఒక ప్రాక్టికల్ లెర్నింగ్ వైపు, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ వైపు తీసుకొస్తే వాళ్ళు సైన్స్ ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తారు.